రైట్. సో నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చి స్పెషల్ ఆడిట్స్ అమ్మా. స్పెషల్ ఆడిట్స్ లో ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటి? ఆడిట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ కాలేజ్ అంటున్నాడు. మిమ్మల్ని ఒక కాలేజ్ కి ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కి ఆడిటర్ గా అపాయింట్ చేశారంట. మీరు ఏం చేస్తారని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఫీజు అడుగుతారమ్మా. వెరీ గుడ్. ఆడిట్ ఆఫ్ జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకోండి అమ్మా. ఓకే, అన్ని డబ్బుల కోసం చేయకూడదు. ఓకేనా? సో కాలేజీలో కాలేజీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో మిమ్మల్ని ఆడిటర్ గా అపాయింట్ చేయగానే ఫస్ట్ మీరు ఏం చేస్తారమ్మా అంటే ఫీజు పక్కన పెట్టండి. ఓకే, సో ఫస్ట్ ఏం చూడాలమ్మా మనం? ఫస్ట్ మన ప్రొసీజర్ లో ఫస్ట్ మనకి ఏంటి? ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెళ్ళిపోవడమే. అర్థమవుతుందా? ఫస్ట్ ఏంటి? నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్ కంటే ముందు ఒక లెటర్ ఆఫ్ అపాయింట్మెంట్ అని ఒకటి ఉంటది కదమ్మా. అంతేనా? ఫస్ట్ ఏం కావాలి? లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్. సో లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అంటే ఇక్కడ ఏం కంప్లీట్ చేయాలి? SA 210 రిక్వైర్మెంట్స్ ని కంప్లీట్ చేయాలి. ఇక్కడ మనం ఖచ్చితంగా రిటర్న్ రిప్రజెంటేషన్స్ అబ్టైన్ చేయాలి కదమ్మా మేనేజ్మెంట్ దగ్గర నుంచి. వాటి గురించి మనం చూసుకోవాలి. ఓకే, తర్వాత లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ వాళ్ళు సైన్ చేస్తారు, దానికి యాక్సెప్టెన్స్ ఇస్తాం మనం. అదంతా అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి? నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్ అబ్టైన్ చేయాలి కదమ్మా. సో నాలెడ్జ్ ఆఫ్ క్లయింట్స్ బిజినెస్, ఎస్ ఆర్ నో? మా నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్ ఎలా తెలుస్తుంది మనకి? అంటే బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ ఫార్మేషన్ ఏనా? మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ కాలేజ్ అనేది ఎలా ఇన్కార్పొరేట్ చేస్తారు? ఐదర్ ఒక సొసైటీ కింద కానీ, ఒక ట్రస్ట్ కింద కానీ, ఒక సెక్షన్ 8 కంపెనీ కింద కానీ. జనరల్ గా ఎడ్యుకేషన్ అనేది నో ప్రాఫిటే కదమ్మా ఇది. సో అలాగా మనకి ఒక ట్రస్ట్, సొసైటీ వీటి ప్రకారం అంతేనా? ఓకే, ఒక ట్రస్ట్ అనుకోమ్మా, ఆ ట్రస్ట్ డీడ్ తీసుకోవాలా? ట్రస్ట్ డీడ్ ఆర్ డాక్యుమెంట్. ఓకే, తర్వాత అందులో ఉండే ఆస్పెక్ట్స్ ఇంకేం తెలుసుకోవాలి మనం? వాళ్ళ ఇంటర్నల్ కంట్రోల్స్ గురించి తెలుసుకోవాలా లేదా? ఎస్ ఆర్ నో? ఇంటర్నల్ కంట్రోల్స్. తర్వాత అకౌంటింగ్ రికార్డ్స్, అకౌంటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి కదమ్మా. అకౌంటింగ్ సిస్టమ్. ఇంకా మనం ఏం తెలుసుకోవాలమ్మా? అప్లికబుల్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ కూడా తెలుసుకోవాలి కదా. అప్లికబుల్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. ఇంకా ఏ లాస్ అప్లికబుల్ అవుతాయి, ఏ రెగ్యులేషన్స్ అప్లికబుల్ అవుతాయి, ఇంకేంటమ్మా? ఇంకా ఎన్ని స్పెసిఫిక్ రిక్వైర్మెంట్, ఇవన్నీ కూడా నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్ లో భాగమే కదమ్మా. తర్వాత మనం ఏం చేస్తామమ్మా? ప్లానింగ్. అంతేనా? ప్లానింగే కదా మనం క్యారీ అవుట్ చేసేది. తర్వాత ఏం చేస్తాం? ఎగ్జిక్యూషన్. ఈ ప్లానింగ్ స్టేజ్ లో మనం ఏం అప్లై చేస్తామమ్మా? మెటీరియాలిటీ అప్లై చేస్తామా? SA 320 అంతేనా? తర్వాత రిస్క్ అసెస్మెంట్ కూడా చేస్తాం కదా, SA 315. తర్వాత అనలిటికల్ ప్రొసీజర్స్ అప్లై చేస్తాం కదా, SA 520. ఎస్ ఆర్ నో? ఇవన్నీ కూడా మనం అప్లై చేస్తాం. అప్లై చేసి మనం ఒక ఓవర్ వ్యూ తీసుకుంటాం. ఓవర్ వ్యూ తీసుకున్న తర్వాత ఏం చేస్తాం? మనం ఎగ్జిక్యూషన్ చేస్తాం, అంటే ఆడిట్ చేస్తాం. ఎగ్జిక్యూషన్ అంటే అప్లికేషన్ ఆఫ్ ప్రొసీజర్సే కదమ్మా. అప్లికేషన్ ఆఫ్ ప్రొసీజర్స్. ఈ అప్లికేషన్ ఆఫ్ ప్రొసీజర్స్ లో ఏముంటాయి? కంప్లైన్స్ ప్రొసీజర్స్ విత్ రెస్పెక్ట్ ఏముంటాయి అమ్మా? కంట్రోల్స్. అంతేనా? ఓకే, ఇంకా సబ్స్టాంటివ్ ప్రొసీజర్. ఈ సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటాయమ్మా? ది రిజల్ట్స్ ఆఫ్ ది కంప్లైన్స్ ప్రొసీజర్సే కదా. రైట్. ఈ సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ లో మనకి ఏమేమి అంటే ఏ ఆస్పెక్ట్స్ మీద ఏమేమి ప్రొసీజర్స్ అప్లై చేస్తామో దాని నుంచి ఏ ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తాం. అంతేనా? రైట్. సపోజ్ ఈ సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ ట్రాన్సాక్షన్స్ మీద కదమ్మా వెరిఫై చేస్తాం. ట్రాన్సాక్షన్స్ మీద కదా అప్లై చేస్తాం. ట్రాన్సాక్షన్స్ అంటే ఇక్కడ మేజర్ ట్రాన్సాక్షన్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ కాలేజ్ కి ఏముంటాయి చెప్పండి? ఏముంటాయమ్మా? రిసీప్ట్స్. అంతేనా?
తర్వాత ఎక్స్పెండిచర్, అంతేనమ్మా. సో రిసీప్ట్స్ అనేది ఎలా రావచ్చు? ఫీ కలెక్షన్, అంతేనా? ట్యూషన్ ఫీజ్ ఆర్ ఫీ కలెక్షన్, ట్యూషన్ ఫీ ఆర్ ఫీ, ఓకేనా? ఇంకా వీళ్ళకి డిపాజిట్స్ మీద ఉంటే ఇంట్రెస్ట్లు వస్తాయి కదమ్మా. ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే గ్రాంట్స్ కూడా రావచ్చు కదా, అంతేనా? వీళ్ళకి ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే కనుక వీళ్ళకి రెంట్లు రావచ్చు కదా. అంటే ఇంకా ఇవేనే కాదు, ఇంకేదైనా ఉంటే మీరు కనిపెట్టి, అంటే మీకు ఏవో గుర్తొస్తే రాయండి అమ్మా. ఇక్కడ నాకు గుర్తొచ్చినవి, నాకు ఇక్కడ చెప్పినవి నేను చెప్తున్నాను. ఇంకా అడిషనల్ గా ఏమైనా ఉంటాయి రాసుకోవచ్చు కదమ్మా, అంతేనా కదా? రైట్. తర్వాత ఇప్పుడు ట్యూషన్ ఫీజు ఉంది. ట్యూషన్ ఫీజు కి సంబంధించింది అయితే మనం కంట్రోల్స్ వెరిఫై చేస్తాం కదమ్మా. ప్రతి స్టూడెంట్ కి ఒక ఫీజు ఫిక్స్ అయి ఉంటది కదమ్మా. ఫీజు మనకు ఫీజు ఫిక్స్డ్ గా ఉంటుందా ఉండదా? ఫిక్స్ అయిన ఫీజు ఎంత? ఫిక్స్డ్ ఫీజ్. తర్వాత అంటే కోర్సును బేస్ చేసుకుని, అంటే ఇప్పుడు లెవెల్ ను బేస్ చేసుకుని, కోర్సును బేస్ చేసుకుని ఫీజు ఫిక్స్ అయి ఉంటదా? అంటే యాజ్ పర్ ద స్ట్రక్చర్ ఫీజు ఫిక్స్ అయిందా లేదా? యాజ్ పర్ స్ట్రక్చర్ అంటే అది మనం బ్రౌచర్స్ ఆల్రెడీ ఫిక్స్ చేస్తాం కదమ్మా. ఫీ స్ట్రక్చర్, యాజ్ పర్ ఫీ స్ట్రక్చర్ ఫీజు ఫిక్స్ అయిందా లేదా అని చెప్పేసి అని చూడాలి, అంతేనా? తర్వాత సో ఫీజు అనేది ఏదైతే ఉంటుందో కన్సెషన్లు ఇస్తారు కదా, కన్సెషన్ లో యాజ్ పర్ అప్రూవ్డ్ అథారిటీ ఇచ్చారా లేదా? అది కూడా ఇంటర్నల్ కంట్రోల్ లో భాగమే కదా. సో వీళ్ళు అనుకున్నారు, సో 5,000 వరకు రిసెప్షనిస్ట్ ఇస్తాడు కన్సెషన్, ఓకే. ఇక 10,000 వరకు 5,000 దాటింది అనుకుంటే కనుక డైరెక్టర్ ఇస్తాడు. అదే 15,000 20,000 దాటిందంటే కనుక అక్కడ అప్రోప్రియేట్ టీమ్ అనేది ఇక్కడ అసైన్ చేస్తారు. వీళ్ళందరూ కలిపి కమిటీ ఉంటుంది, ఆ కమిటీ విల్ డిసైడ్ అని చెప్పేసి వీళ్ళు డిసైడ్ చేస్తారమ్మా. మరి వాళ్ళ రూల్స్ ప్రకారమే ఇక్కడ మనకి కన్సెషన్స్ వచ్చాయో లేదో చూడాలి కదమ్మా. ఎస్ ఆర్ నో? సో కన్సెషన్ కి అయితే కనుక ఏం చేయాలి? ప్రొసీజర్ అనేది ఉంటది కదా, ఆ ప్రొసీజర్ అనేది ఫాలో అయ్యారా లేదా అనేది వెరిఫై చేయాలి, అంతేనా? తర్వాత ఇంకేంటి మనకి ఫీజు అంటే నెట్ ఫీజు ఉంటది కదా, అంటే ఆఫ్టర్ కన్సెషన్స్ నెట్ ఫీజు కి రిమైండర్స్ వెళ్ళాలా, అంటే ఫాలో అప్ జరగాల. ఆ ఫాలో అప్ ప్రొసీజర్ జరుగుతుందో లేదా? నెట్ ఫీ ఆఫ్టర్ దీనికి ఏమిటి? ఫాలో అప్ ప్రొసీజర్స్ అండ్ కలెక్షన్. మా కలెక్షన్ జరిగితే కనుక ఏం చేయాలి ఇక్కడ? ఒకవేళ నెట్ ఫీ అనేది మనకి చేతికి కలెక్ట్ అయింది అనుకో అమ్మా, కలెక్టెడ్ అమౌంట్, ఈ కలెక్టెడ్ అమౌంట్ కి మనం ఏం చెక్ చేయాలి? మనం ఇష్యూ చేసిన రిసీట్స్ చెక్ చేయాలి కదమ్మా, ఇష్యూడ్ రిసీట్స్, అంతేనా? మనం డబ్బులు వచ్చిన ప్రతిసారి రిసీట్స్ ఇష్యూ చేస్తామా? ఆ రిసీట్స్ ని వెరిఫై చేయాలా? తర్వాత రిసీట్స్ ని దేంతో వెరిఫై చేయాలమ్మా? బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ ఒకవేళ క్యాష్ వస్తే కనుక క్యాష్ అకౌంట్, అంతేనా? ఒకవేళ కలెక్టెడ్ అమౌంట్ కి అయితే ఇక్కడ ఇష్యూడ్ రిసీట్స్, దాన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ అండ్ క్యాష్ అకౌంట్, ఇవేంటిమో ఎవిడెన్స్లే కదా. ఇవేంటివి? ఎవిడెన్సెస్, ఆడిట్ ఎవిడెన్సెస్. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఏం చేయొచ్చు? మనం శాంపుల్ వెరిఫికేషన్ చేయొచ్చు కదమ్మా. సో శాంపుల్స్ ఇక్కడ మొత్తం మనకి ఒక 1,00,000 రిసీట్లు ఉన్నాయనుకో, మన 1,00,000 మీద మనం ప్రతి రిసీట్ చెక్ చేస్తామా? మెటీరియల్ ఐటమ్ అనుకుంటే కనుక మనం వెరిఫై చేస్తాం, ఒకవేళ మనం ముందు ప్లానింగ్ లో చేసిన మెటీరియాలిటీ ఆస్పెక్ట్ ఉంటే కనుక. సో ఇక్కడ మెటీరియల్ ఐటమ్ పెద్ద మెటీరియల్ ఐటమ్ కాదు, ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ లో వెరిఫై చేసాను స్ట్రాంగ్ గా ఉంది అనుకుంటే కనుక మనం టెస్ట్ చెకింగ్ వెళ్తాం కదమ్మా. సో ఇక్కడ కలెక్టెడ్ అమౌంట్స్ కి మనం ఏం చేయొచ్చు? శాంప్లింగ్ అనేది అప్లై చేయొచ్చు, అర్థమైందా? రైట్. సో అన్కలెక్టెడ్ అమౌంట్స్ కి అన్కలెక్టెడ్ అమౌంట్స్ ఉంటాయా? అన్కలెక్టెడ్ అమౌంట్స్ కి ఏం చేస్తాం? డబ్బులు రాలా, అలాంటి వాటికి ఏం చేస్తాం? మనం రిమైండర్స్ వెళ్ళాయా లేదని చెప్పేసి చెక్ చేసుకోవాలి కదా, అది ప్రొసీజర్ అనేది. ఫాలో అప్ అండ్ రిమైండర్స్ జరిగినాయా జరగలేదని చెప్పేసి చూసుకుంటాం కదమ్మా, అది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అయితే కనుక ఇంట్రెస్ట్ అనేది ఉందంట, ఇంట్రెస్ట్ వచ్చిందంట. ఇంట్రెస్ట్ వస్తే ఏం వెరిఫై చేస్తాం? దానికి అగెనిస్ట్ గా డిపాజిట్స్ ఉన్నాయో లేదో చూస్తాం లేదమ్మా. డిపాజిట్స్ కి తగిన అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేసి మనకి అమౌంట్ ఇంట్రెస్ట్ అనేది వస్తుందో లేదో చూస్తాం కదా. ఇంట్రెస్ట్ బ్యాంక్ అకౌంట్ లో పడిందో లేదో చూస్తాం కదా, బ్యాంక్ అకౌంట్ లో బ్యాంక్ స్టేట్మెంట్ లో మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అయిందో లేదో చూడమమ్మా. సో మనకి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే ఏంటి? ద క్యాలిక్యులేషన్ పీరియడ్ క్యాలిక్యులేట్ చేసి ఆ పీరియడ్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్ ఎంత, ఇంట్రెస్ట్ డిపాజిట్ ఎంత. ఇప్పుడు డిపాజిట్ సర్టిఫికేట్ తీసుకున్నాం అనుకో, అందులో డిపాజిటెడ్ అమౌంట్ ఎంత, దాని మీద ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ఎంత పీరియడ్ వేసాము అని చెప్పేసి తెలుస్తుంది కదా. అలాంటప్పుడు ఈ అప్రోప్రియేట్ పీరియడ్ కి మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయగలం కదమ్మా. క్యాలిక్యులేట్ చేసి ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ మనం క్యాలిక్యులేట్ చేసిన అమౌంట్ తో సరిపోతుందా లేదా అని చెప్పేసి
మన చేయలేదా క్యాలిక్యులేషన్. సో ఆ ఇంట్రెస్ట్ అనేది ఈ రికగ్నిషన్ క్రైటీరియా చూసుకోవాలి ఇక్కడ. మరి రికగ్నిషన్ క్రైటీరియా అంటే మా ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ఏ ప్రపోర్షన్ లో మనం రికగ్నైజ్ చేయాలి, టైం ప్రపోర్షన్ లోనే కదమ్మా. ఆ రికగ్నిషన్ క్రైటీరియా సాటిస్ఫై చేశారా లేదా అని చెప్పేసి అని చూసుకోవాలమ్మా. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఒకవేళ ఇక్కడ మనకి అక్కడ అన్కలెక్టబుల్ అమౌంట్ ఉంది కదమ్మా, అన్కలెక్టెడ్ అమౌంట్, ఇది మనం ముందుగానే రిసీట్స్ లో అంటే మన ఎక్రూవల్ బేసిస్ లో కనుక మనం చేస్తాం అనుకోమ్మా, ఎక్రూవల్ బేసిస్ లో రికగ్నైజ్ చేసేస్తే కనుక మనం ఏం చెక్ చేసుకోవాలి, అక్కడ ఎక్కడైనా ఈస్ దేర్ ఎనీ అంటే ఏమంటారు అన్కలెక్టబిలిటీకి ఏమన్నా సరే ఇక్కడ మనకి ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పేసి మన ఐఎస్ 9 లో మనం ఎక్కడైనా సరే అమౌంట్ రాదు అని చెప్పేసి అనుకున్న చోట మనం ఏం చేయకూడదమ్మా, రికగ్నైజ్ చేయకూడదని ఉంది కదా. ఇప్పుడు మన టోటల్ రిసీట్స్ లో కలెక్టెడ్ అమౌంట్ ని రికగ్నైజ్ చేయాలా, టోటల్ రిసీవ్డ్ ఫిక్స్ చేసిన అమౌంట్ ని మనం అదే కన్సెషన్ తీసేసిన తర్వాత నెట్ ఫీస్ ని బుక్స్ లో రికగ్నైజ్ చేయాలా. ఎక్రూవల్ బేసిస్ అంటే నెట్ ఫీస్ రికగ్నైజ్ చేయాలి కదమ్మా. అందులో అన్కలెక్టబుల్ అమౌంట్ అయినా కనుక ఉంటుంది అని చెప్పేసి కనుక ఉన్నట్లయితే అది ముందే డిసైడ్ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటే దాన్ని రికగ్నైజ్ చేయకూడదు కదా. ఆ రికగ్నిషన్ క్రైటీరియా కూడా చూసుకోవాలి కదమ్మా. ఎస్ఆర్ నో ఈ పాయింట్స్ అన్ని రాసుకొచ్చాం మనం. ఎస్ఆర్ నో గ్రాంట్స్ వస్తే కనుక గ్రాంట్స్ కి సంబంధించిన గవర్నమెంట్ డాక్యుమెంట్ ఉంటుంది కదమ్మా, ఆ డాక్యుమెంట్ ని వెరిఫై చేస్తాము. తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ లో వచ్చిన అమౌంట్ ని మనం వెరిఫై చేసుకుంటాం. అంతేనా? రైట్. తర్వాత రెంట్లు అంటే ఏం చేస్తాం, రెంటల్ అగ్రిమెంట్ చూస్తాము. తర్వాత బ్యాంక్ అకౌంట్ లో వచ్చిన డబ్బులు చూస్తాం. అంతేనా? బ్యాంక్ స్టేట్మెంట్ లో అమౌంట్ రిసీవ్ అయిందా లేదా, క్యాష్ ఆర్ బ్యాంక్ స్టేట్మెంట్ లో అమౌంట్ రిసీవ్ అయిందా లేదా, రెండు కూడా డాక్యుమెంట్సే కదమ్మా. దీనికి ఇంకో మనం అడిషనల్ డాక్యుమెంట్ ఏంటి, మనం ఇష్యూ చేసిన రెంటల్ రిసీట్స్ ఉంటాయి కదా. సో రెంటల్ రిసీట్స్ ఇష్యూడ్, ఇవన్నీ కూడా మనం ఏంటి ప్రొసీజర్స్ లో అప్లై చేసేటప్పుడు ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయడమే కదమ్మా ఇవన్నీ కూడా. సో తర్వాత ఎక్స్పెండిచర్స్ లో ఏముంటాయమ్మా, స్టాఫ్ సాలరీస్, తర్వాత రెంట్స్, బిల్డింగ్ రెంట్స్, అండ్ ఇంకేముంటాయి, ఆర్ వీ కెన్ సే డిప్రిసియేషన్ ఆఫ్ అసెట్స్ అని రాసుకోవచ్చా. లేకపోతే మనం ఇంకా ఈ అదర్ కన్జ్యూమబుల్స్, లేకపోతే స్టూడెంట్స్ కి సంబంధించిన స్కాలర్షిప్లు ఇవన్నీ మనం ఇస్తున్నాం అనుకోమ్మా, అవన్నీ కూడా మనకి ఎక్స్పెండిచర్సే కదా. స్కాలర్షిప్ ఇవన్నీ కూడా. సో ఇలా మనకి ఎన్ని ఎక్స్పెండిచర్స్ గుర్తొస్తే అన్ని ఎక్స్పెండిచర్స్ గురించే రాసుకోవచ్చు అమ్మా. ఓకేనా? సో స్టాఫ్ సంబంధించి స్టాఫ్ సాలరీస్ అయితే కనుక నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ తో మనం అక్కడ ఏం చేయొచ్చు, ఒక అనలిటికల్ ప్రొసీజర్ అప్లై చేసి చేయొచ్చు. అంటే ఎస్టిమేటెడ్ ప్రీ డిఫైన్డ్ అమౌంట్ తో మనం వెరిఫై చేసుకుని తర్వాత స్టాఫ్ సాలరీస్ కి సంబంధించిన క్యాలిక్యులేషన్ షీట్ తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ డేస్ అటెండెన్స్ ని బేస్ చేసుకుని ఇస్తున్నారా లేదా చూస్తాం. అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ లో మనకు పేమెంట్స్ ఉంటాయి కదమ్మా, ఆ పేమెంట్స్ ని వెరిఫై చేసుకుంటాం. అంతేనా? తర్వాత రెంట్ అయితే రెంటల్ అగ్రిమెంట్ ప్రకారం మనం డిసైడ్ చేస్తాం. అవతల ఇష్యూ చేసిన రెంటల్ బిల్స్ ఉంటాయి కదమ్మా, ఆ రెంటల్ బిల్స్ తీసుకుంటాం. దానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ లో పేమెంట్ ని వెరిఫై చేసుకుంటాం. అంతేనా? తర్వాత డిప్రిసియేషన్ అంటే అసెట్ క్యాలిక్యులేషన్ సంబంధించింది. తర్వాత ఏంటిది స్కాలర్షిప్స్ ఏమైనా ఉంటే కనుక దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్, క్రైటీరియా, ఇంటర్నల్ కంట్రోల్ ఇవన్నీ వెరిఫై చేసుకుంటాం అని చెప్పేసి రాసేస్తాం. ఇంకా ఏముంటాయమ్మా ఐటమ్స్ అంటే అసెట్స్, లయబిలిటీస్ కూడా ఐటమ్సే కదా మనకి, అవునా కదా. అసెట్స్, లయబిలిటీస్. అసెట్స్ కి సంబంధించింది అయితే కనుక ప్రాపర్ గా రికగ్నైజ్ చేశారా చేయలేదా అసెట్స్ ని, అంతేనా? ప్రాపర్ రికగ్నిషన్ క్రైటీరియా హస్ బీన్ సాటిస్ఫైడ్ యాజ్ పర్ ఏఎస్ 10 కదమ్మా. ఏఎస్ 10 లో రికగ్నిషన్ క్రైటీరియా సాటిస్ఫై చేశారా చేయలేదా, డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ యాజ్ పర్ ఏఎస్ 10 తీసుకుని చేశారా చేయలేదా, ఒకవేళ అప్లికబుల్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే దాని ప్రకారం చేశారా చేయలేదా. సో ఇక్కడ రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది రాసుకోవాలమ్మా. ఇక్కడ అంటే అసెట్స్ ని జనరల్ గా అసెట్స్ ని ప్రాపర్ గా మనం వాల్యుయేషన్ చేసామని చెప్పేసి మేనేజ్మెంట్ దగ్గర ఏం తీసుకుంటాం, రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ది మ్యాండేటరీ ఆస్పెక్ట్స్, అంటే అసెట్స్ కి సంబంధించిన దాంట్లో ఎక్కడ చూసినా సరే. అలాగే లయబిలిటీస్ కి సంబంధించిన దాంట్లో అంటే అవతలాడు థర్డ్ పార్టీ మనం వెళ్ళొచ్చు, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ కి వెళ్ళొచ్చు కదా, కన్ఫర్మేషన్స్ అబ్టైన్డ్ విత్ రెస్పెక్ట్. అలాగే ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ అంటే బ్యాంక్ దగ్గర అయితే బ్యాంక్ లోన్స్ తీసుకుంటాం, లేకపోతే మనకి క్రెడిటర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఏం చేస్తాం, థర్డ్ పార్టీ లెటర్స్ రాస్తాం. లెటర్స్ రాసి ఎస్ఏ 505 ప్రకారం ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ లెటర్స్ తీసుకుని మనం చూస్తాం అమ్మా. అంతేనా? ఎస్ఆర్ నో. సో రైట్. సో ఇలా మనం ఇవన్నీ కూడా ఆస్పెక్ట్స్ అన్నిటిని వెరిఫై చేసి ఏం చేస్తామమ్మా, ఆడిట్ చేసి ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాత ఆడిట్ ఏం చేయాలి, వాటిని డాక్యుమెంట్ చేయాలి. ఆడిట్ డాక్యుమెంటేషన్. ఆ డాక్యుమెంటేషన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, కంక్లూజన్స్ రీచ్ అవుతాం కదా.
ఆ కంక్లూజన్స్ ని రిపోర్ట్ లో ఇవ్వాలి. అంతేనా? రిపోర్ట్ ఈస్ టు బి ఇష్యూడ్. ఇదే కదా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే కదా మా ప్రొసీజర్ అంటే. ఎస్ఆర్ నో అమ్మా? ఇక్కడ మనకి ఇంత ప్రొసీజర్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ మనం అంటే రాయాలంటే ఇదంతా రాసుకోవచ్చు. అంటే ఫ్రమ్ ది స్టార్టింగ్ టు ది ఎండ్ ఆఫ్ ది ఒక కాలేజీకి కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కానీ మీకు ఆడిట్ ఇస్తే ఏం చేయొచ్చు అని చెప్పేసి ఈ పాయింట్స్ అన్ని కూడా మనం రాసుకోవచ్చు. అర్థమైందా? మీకు టైం సరిపోతుందా సరిపోలేదా అనేది కాదు, టోటల్ గా పాయింట్ అనేది ఎంతవరకు మనం రాయొచ్చు. ఇది ఒక 5 మార్క్స్ ఇచ్చాడా 10 మార్క్స్ ఇచ్చాడా కాదు, మనం రాయాల్సిన ప్రొసీజర్ ఆస్పెక్ట్స్ అంతా కూడా ఇవన్నీ కూడా ఆస్పెక్ట్స్ కవర్ అవ్వాలి కాబట్టి మనం రాసుకోవచ్చు అమ్మా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ అంటే ఎవ్రీ స్పెషల్ ఆడిట్ ఇచ్చినప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు మనం అన్ని పాయింట్స్ కవర్ అయ్యే విధంగా మాక్సిమం ఐటమ్స్ మనం ఇచ్చేసే విధంగా రాయండి అమ్మా. అర్థమవుతుందా? అంటే అక్కడ మనం కవర్ చేసుకున్న పాయింట్స్ కంటే ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఉన్నాయో లేదా అనేది ఒకసారి చూద్దాం. అర్థమైందా? ప్రిలిమినరీ వర్క్ అంటే ఏం చేయమంటున్నాడమ్మా? మనం అనుకున్న ఆర్డర్ లో అంటే ఆర్డర్ సీక్వెన్స్ లో ఇవ్వకపోవచ్చు, కానీ అన్ని కవర్ అయినాయో లేదు చూడండి అంతే. స్టడీ ప్రొవిజన్స్ అప్లికబుల్ టు స్టాట్యూట్ యాజ్ పర్ లాస్ అండ్ లీగల్ స్టేటస్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అంటున్నాడు. మా లీగల్ స్టేటస్ చూస్తామా? నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్ లో దాన్ని బేస్ చేసుకుని ఏ లాస్ అప్లికబుల్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ చూస్తాం చూడమా? తర్వాత ఎగ్జామిన్ ట్రస్ట్ డీడ్ అంటున్నాడు. తర్వాత మనం ట్రస్ట్ డీడ్ కూడా చూస్తాం కదమ్మా. ఒక మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ చూస్తాము. తర్వాత ఇంటర్నల్ కంట్రోల్స్ వెరిఫై చేస్తాం. అకౌంటింగ్ రికార్డ్స్ అండ్ అకౌంటింగ్ పాలసీస్, అకౌంటింగ్ సిస్టమ్ ని మనం వెరిఫై చేస్తాం. ఇవన్నీ మనకి నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్ లో భాగమే కదమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. తర్వాత డైరెక్ట్ గా వీరు ఎగ్జిక్యూషన్ లోకి వచ్చేసాడు. ఎగ్జిక్యూషన్ లో ఏంటమ్మా? ఫ్రీ ఫ్రమ్ రిసీవ్ స్టూడెంట్స్ అంటున్నాడు. ఏం చెక్ అడ్మిషన్ ఫీ టు కన్ఫర్మ్ విత్ వెదర్ ద అమౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ టు ఏ సెపరేట్ అకౌంట్ అండ్ రిఫండబుల్ మనీ షోన్స్ యాజ్ ఏ లయబిలిటీస్. రిఫండ్ మనం తిరిగి ఇచ్చేయాల్సిన డబ్బులు ఏమైనా వస్తే కనుక దాన్ని ఎలా చూపించాలి? ఎక్సెస్ కలెక్ట్ చేస్తామంట. దాన్ని ఏం చేయాలమ్మా? లయబిలిటీస్ చూపించాలా లేదా? సో అది చెప్తున్నాడు, స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ అది. ఓకే. తర్వాత చెక్ వెదర్ ది డిమాండ్స్ ఫర్ ఫీ ఆర్ రేజ్డ్ అగైన్స్ట్ ఆల్ స్టూడెంట్స్. ఇలాగే రాయాలా? మనం ఆల్రెడీ కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుకున్నావా లేదా? ఇక్కడ ఇలా రాసుకోవచ్చా రాసుకోకూడదా? ఇక్కడ మనం ఒక్కొక్క పాయింట్ ఫీజు ఫిక్స్ చేసింది గురించి అక్కడ ఫిక్స్ చేసిన తర్వాత యాజ్ పర్ స్ట్రక్చర్ ఫిక్స్ చేశారా లేదా? తర్వాత కన్సెషన్ ఇస్తే దానికి అప్రోప్రియేట్ అథారిటీ అప్రూవల్ ఉందా లేదా? ఆ నెట్ ఫీజు కి సంబంధించిన ఫాలో అప్ కలెక్షన్ అనే ప్రొసీజర్ అనేది ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ లో జరుగుతుందా జరగట్లేదా? తర్వాత అందులో కలెక్టెడ్ అమౌంట్స్ కి సంబంధించిన మనం రిసీట్స్ ఇష్యూ చేసిన రిసీట్స్, తర్వాత దానికి అగైనెస్ట్ గా బ్యాంక్ స్టేట్మెంట్స్ లో అమౌంట్స్. ఒకవేళ క్యాష్ బిల్ అయితే కనుక క్యాష్ అకౌంట్, క్యాష్ బిల్స్ అయితే కనుక ఏంటి? క్యాష్ అకౌంట్ అనుకున్నాం కదమ్మా. క్యాష్ అకౌంట్ ఉందా లేదా? ఈ అన్కలెక్టబుల్ అమౌంట్స్ ఏమన్నా సరే మనకు ప్రొవిజన్ పెట్టాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి, అంతే కదమ్మా. సో అక్కడ మనకి డౌట్స్ రిగార్డింగ్ ద కలెక్షన్ ఆఫ్ అమౌంట్ ఉంటే కనుక మనం ఏం చేయకూడదు? షుడ్ నాట్ బి రికగ్నైజ్డ్ యాజ్ పర్ AS 9. అంతేనా? ఇక్కడ మనం ఏమేమి కవర్ చేసుకోవచ్చు అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని కవర్ చేసుకోవచ్చు, స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ ని కవర్ చేసుకోవచ్చు, మనకి అప్లికబుల్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటే ఆ సిచ్యువేషన్స్ ని కవర్ చేసుకోవచ్చు. మనం అన్ని మాక్సిమం అన్ని కవర్ చేసుకుంటూ రాస్తే కనుక బెటర్ ప్రెజెంటేషన్ అవుతుందమ్మా. అర్థమవుతుందా? అండ్ ఇంకొకటి అంటే ప్రీవియస్ జస్ట్ బిఫోర్ నిన్న ఏం చేశానంటే ఒక ఫైనల్ స్టూడెంట్ కి సంబంధించినవి సర్టిఫైడ్ కాపీస్ అని ఉంటాయి కదమ్మా. ఇప్పుడు మీరు ఆన్సర్స్ రాస్తారు కదా, బుక్స్ మీరు రాస్తారు కదా, బుక్స్ ని తెప్పించారమ్మా. అంటే ఆన్సర్ బుక్స్ ని తెప్పించాడు ఒక స్టూడెంట్. అందులో నేను చెప్తానే ఉంటాను ఏంటంటే కనుక మీకు సెక్షన్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో సెక్షన్ గురించి చెప్తానమ్మా. సెక్షన్ తప్పైతే రాయమంటాను, రాయబోతున్నా. సో అసలు డౌట్ ఉన్నా సరే రాయొద్దు అని చెప్పేసి చెప్తాను. సెక్షన్స్ రాయకపోయినంత మాత్రం మీకు ఏం రాదు, డిఫరెన్స్ రాదు, మీరు ప్రొవిజన్ కరెక్ట్ అయితే అని చెప్పేసాను. ఆ స్టూడెంట్ 3 క్వశ్చన్స్ ఏం చేశాడంటే ఎస్ఏ నెంబర్లు తప్పు రాశాడు, కానీ మ్యాటర్ అంతా కరెక్ట్ రాశాడు. కానీ ఎస్ఏ నెంబర్లు తప్పు రాశాడు. హెడ్డింగ్ స్టార్టింగే అక్కడ 610 అప్లికబుల్ అవుతుంది అనుకోండి, అక్కడ 600 అని రాశాడు. ఓకే, 505 అప్లికబుల్ అవుతుంది అనుకోండి, 510 అని రాశాడు. సో మిగతా లోపల కంటెంట్ ఏమున్నదని కూడా చదవలేదు. డైరెక్ట్ గా ఆన్సర్ టోటల్ మార్క్స్ అనేది 0 ఇస్తారు. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో వెన్ యు ఆర్ నాట్ షూర్ అబౌట్ ది నెంబర్స్, డోంట్ రైట్ ద నెంబర్స్. నేను చెప్పనమ్మా, అకౌంటింగ్ మనకి సెక్షన్స్ లో కూడా స్పెసిఫిక్ గా చెప్తానమ్మా. వెన్ యు ఆర్ నాట్ షూర్ అబౌట్ ద నెంబర్, యూ డోంట్ రైట్ ద నెంబర్. క్లాస్ నెంబర్స్ రాయకండి.
అర్థమవుతుందా? సో కేవలం ఇక్కడ కూడా మ్యాటర్ అనేది స్టాండర్డ్స్ అన్నట్టు నెంబర్స్ మెన్షన్ చేస్తే చాలా మంచిదమ్మా. ఓకే, కానీ మెన్షన్ చేసిన తప్పు మెన్షన్ చేయకండి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ ఇదంతా ఏంటి? ఫీజు కలెక్షన్ గురించే కదమ్మా. సో ఫీజు కలెక్షన్ గురించి వీడు ఆల్రెడీ కొన్ని చెప్పాడమ్మా. ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఇవే రాయాల్సిన అవసరం లేదు, మనం ఆల్రెడీ రాసుకున్నాం కదా. చూడండి, చెక్ ఆథరైజేషన్ ఫర్ ది ఫీజ్ కన్సెషన్ అంటున్నాడు. లేట్ పేమెంట్ ఏమైనా ఉంటే కనుక దానికి అగ్నెస్ట్ గా అమౌంట్ ఏమైనా రావాల్సి ఉందా లేదా? ఇప్పుడు లేట్ గా పే చేస్తున్నారు, దాని మీద మన ప్రొసీజర్స్ ప్రకారం పెనాల్టీ కానీ పేనల్ ప్రొవిజన్స్ కానీ ఉన్నాయనుకో, అది కూడా కలిపి కలెక్ట్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి చూసుకోవాలి కదమ్మా. రైట్, అంటే ఎందుకంటే ఇన్ కంప్లైంట్స్ విత్ మనం ట్రూ అండ్ ఫెయిర్ రిప్రజెంట్ చేస్తున్నాం అంటే ఏమేమి చేస్తున్నాం? రెగ్యులేషన్స్ లో ఇంటర్నల్ రెగ్యులేషన్, ఎక్స్టర్నల్ రెగ్యులేషన్ రెండింటిని వెరిఫై చేస్తున్నాం కదమ్మా. ఇంటర్నల్ రెగ్యులేషన్ అంటే ఏంటి? ట్రస్ట్ డాక్యుమెంట్ ఆర్ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్. ఆ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంటర్నల్ డాక్యుమెంటే కదమ్మా. వాళ్ళు తీసుకునే డెసిషనే కదా. మరి ఎవరైతే లేట్ గా పే చేస్తారో వాళ్ళకి 200 ఫైన్ వేయాలి అని చెప్పేసి అనుకున్నారు. ఆ ఫైన్స్ కూడా కరెక్ట్ గా వచ్చా లేదా? మీటింగ్ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ ప్రకారం మనం చూసుకోవాల్సిన అవసరం ఉందా లేదమ్మా? సో ఆ డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం. తర్వాత అకౌంటింగ్ అండ్ ఆథరైజేషన్స్ ఫర్ ఫీ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. తర్వాత హాస్టల్ ఫెసిలిటీస్ ఏమన్నా ఉంటే కనుక దానికి సంబంధించిన ఫీజెస్ గురించి. తర్వాత రెంట్ అంటున్నాడు. రెంట్ లో ఏముంటదమ్మా? అగ్రిమెంట్ కంపేరింగ్ కౌంటర్ ఫైల్స్ రిసీట్స్ విత్ బ్యాంక్ పాస్బుక్స్. అంతమైందా? తర్వాత ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నాడు. అంటే ఇన్వెస్ట్మెంట్ రిజిస్టర్స్ వెరిఫై చేస్తాం. ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్స్ ని విత్ రెస్పెక్ట్ టు ఎంట్రీస్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ తో మనం కంపేర్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ ఇంకోటి ఏం రాసుకోవచ్చు మనం? రెవెన్యూ రికగ్నిషన్ యాజ్ పర్ AS 9 జరిగిందా లేదా అని చెప్పేసి మనం కంపేర్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ ఏంటి? ఇంట్రెస్ట్ అనగానే ఏంటి అమ్మా? మనకి టైం ప్రపోర్షనే కదా. సపోజ్ డివిడెండ్ ఉందనుకో అమ్మా, డివిడెండ్ అయితే మనం ఏంటి? రైట్ టు రిసీవ్ ఎస్టాబ్లిష్ అయినప్పుడే కదమ్మా. సో అవి మనం రాస్తాం. ఆ ప్రకారమే అకౌంటింగ్ చేశారా లేదా అని చెప్పేసి చూడమంటాం. ఎందుకంటే కంపల్సరీ కంప్లై చేయాల్సిన ఆస్పెక్ట్స్ కదా. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని కంప్లై చేయకుండా ఒక ఆడిటర్ గా నువ్వు ఆడిట్ ని సర్టిఫై చేయొచ్చా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని నువ్వు సైన్ చేయొచ్చా చేయకూడదా? ఐసీఐ ఇష్యూ చేసిన స్టాండర్డ్స్ ఇక్కడ ఎక్కడ కూడా మ్యాండేటరీ గా ట్రస్ట్ కి సంబంధించిన యాక్ట్ ప్రకారం ఏ రెగ్యులేషన్ లేకపోయినా మనం SCS అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని కంప్లై చేస్తూ ఉన్న ఫైనాన్షియల్స్ ని మాత్రమే మనం సైన్ చేయాలి కదమ్మా. కాబట్టి ఇక్కడ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని కంప్లై చేయాల్సిన అవసరం ఉందా లేదా? డొనేషన్స్ గ్రాంట్స్ అంటున్నాడు. ఇక్కడ ఏంటి? ఈ డొనేషన్స్ గ్రాంట్స్ కి కౌంటర్ ఫైల్స్ ఆఫ్ ది రిసీట్స్, మన శాంక్షన్ లెటర్, తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్స్ వెరిఫై చేసుకుంటాం కదమ్మా. సో ఇవి మనం సెపరేట్ అకౌంట్స్ లో అమౌంట్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకోవడం. అర్థమైందా? తర్వాత ఎక్స్పెన్సెస్ లో టువర్డ్స్ స్టూడెంట్స్ అంటున్నాడు. స్టూడెంట్స్ అంటే లైక్ స్కాలర్షిప్స్ అని, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అని, లైబ్రరీ అండ్ స్పోర్ట్స్ ఐటమ్స్ పర్చేజ్ చేయడం అని, వాటికి ఇప్పుడు ఈ ఐటమ్స్ పర్చేజ్ చేస్తున్నారు అనుకోమ్మా, దీనికి సంబంధించిన ఆథరైజేషన్ చెక్ చేసుకోవాలా లేదా? ఎక్స్పెండిచర్ ఎంకర్ అయిపోవడం గురించి కాదు, ఎక్స్పెండిచర్ ఎలా ఎంకర్ అయ్యాం, ఎవరితో ఆథరైజేషన్ ఎంకర్ అయ్యాం, ప్రొసీజర్ ఉంటుంది కదా మా కంట్రోల్ సిస్టమ్. ఆ కంట్రోల్ సిస్టమ్ ని కంప్లై చేశారా చేయలేదా? దానికి సంబంధించిన సైన్ ఆఫ్స్ ఉన్నాయా లేదా? దానికి సంబంధించిన బిల్స్ మనం అప్టైన్ చేసామా లేదా? దానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ పేమెంట్స్ అనేవి మనం చూసామా లేదా? ఇదంతా కూడా ఏంటి? ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదరింగే కదమ్మా. రైట్. తర్వాత టువర్డ్స్ స్టాఫ్ అంటున్నాడు, కామన్ ఎక్స్పెండిచర్ అంటున్నాడు. స్టాఫ్ అనుకుంటే ఏంటి? టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది సాలరీ, తర్వాత క్యాలిక్యులేషన్ షీట్స్ అండ్ డిడక్షన్స్ దేర్ ఫ్రమ్ అండ్ వౌచర్ పేమెంట్. పేమెంట్ ఎలా జరగాలి? ఖచ్చితంగా వౌచర్ ద్వారా జరగాలి కదా. దీనికి ఏమో అడిషనల్ గా సాలరీస్ ఇస్తున్నప్పుడు ఎంప్లాయీస్ వాళ్ళు బిల్స్ ఏమైనా ఇస్తారా? అది బిల్స్ ఏమి ఇవ్వడు కదా. అలాంటప్పుడు మనమే ఒక వౌచర్ ప్రిపేర్ చేసి పేమెంట్ వౌచర్ రాయాలా లేదమ్మా? ఆ పేమెంట్ వౌచర్ రాసి దానికి అగెన్స్ట్ గా బ్యాంక్ పేమెంట్ ఆర్ క్యాష్ అకౌంట్ అనేది చూసుకోవాలా లేదా? సో నెక్స్ట్, ఒకవేళ ఇక్కడ క్యాష్ పేమెంట్ అనేది చేయొచ్చా? 10,000 కంటే ఎక్కువ, 10,000 కంటే ఎక్కువ చేస్తే కనుక ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో రెగ్యులేషన్ వస్తుందా లేదమ్మా? సో కాబట్టి ఇక్కడ మనం అది కూడా చెక్ చేసుకోవాలా లేదా? ఆ పాయింట్ కూడా రాసుకోవచ్చా లేదా? ఎక్స్పెండిచర్ మేడ్ టువర్డ్స్ ఇన్ క్యాష్ మోర్ దాన్ 10,000 ఉంటే కనుక డిజల్వెన్స్ అట్రాక్ట్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వెదర్ కంప్లైన్సెస్ ఆర్ మెట్ ఆర్ నాట్ అనేది మనం చెక్ చేసుకుంటాం లేదా? ఆ పాయింట్ కూడా రాసుకోవచ్చు కదమ్మా. మనకి గుర్తొచ్చిన అంటే దీనికి రిలేటెడ్ గా రెలవెంట్ గా ఉన్న స్టాట్యూటరీ నార్మ్స్ గురించి రాసుకోవచ్చు, అకౌంటింగ్ స్టాండర్డ్ కంప్లైన్సెస్ గురించి రాసుకోవచ్చు, స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ కంప్లైన్సెస్ గురించి రాసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నిటి గురించి కూడా, ట్యాక్స్ లాస్, ఎనీ అదర్ లాస్, ఓకే, మన అప్లికబిలిటీ గురించి అన్నిటి గురించి కూడా మనం ఇక్కడ రాసుకుంటే వెళ్ళొచ్చు. అర్థమవుతుందా? ఇట్స్ ఏ జనరలైజ్డ్ ఆస్పెక్ట్. ఇక్కడ ఏమేమి మిమ్మల్ని స్పెసిఫిక్ గా హోటల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురించి అన్ని అడిగడే అంతే. అర్థమైందమ్మా? దానికి సంబంధించిన రిలేటెడ్ గా అన్ని కూడా మనం రాసుకుంటే వెళ్ళొచ్చు. అర్థమైందా? నెక్స్ట్ అసెట్స్ అంట. సార్ కామన్ ఎక్స్పెండిచర్ అంటున్నాడు. వౌచర్ పేమెంట్ అగైన్స్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ బిల్స్, తర్వాత ఎగ్జామిన్ పేమెంట్ టువర్డ్స్ మెయింటెనెన్స్ ఆఫ్ హాస్టల్ అంటున్నాడు.
ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉన్నాయనుకోమ్మా, దానికి అగైన్స్ట్ ఏం చేస్తాం? ఎలక్ట్రిసిటీ బిల్ రిసీవ్డ్ ఎవ్రీ మంత్ మంత్లీ బిల్ వస్తుందా? ఆ బిల్లును బ్యాంక్ పేమెంట్ వెరిఫై చేసుకుంటాం లేదమ్మా? ఆర్ క్యాష్ పేమెంట్? ఎస్ఆర్ నో? ఆ బిల్లు మన వౌచర్ అమ్మ, పేమెంట్స్ కి సంబంధించిన దాంట్లో ప్రతి దాంట్లో కూడా వౌచర్ ఉండాలి కదా. అంటే వాడు ఇచ్చిన బిల్ కాకుండా మనం రాసుకున్న పేమెంట్ వౌచర్ కూడా ఉండాలి కదమ్మా. ఆ పేమెంట్ వౌచర్ నెంబర్ ఉన్నదా లేదా కూడా చెక్ చేసుకోవాలి కదా. అవన్నీ రాసుకోవచ్చు. అర్థమైందా? తర్వాత అసెట్స్. ఎగ్జామిన్ వెదర్ ఆల్ ద ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ ప్రాపర్లీ అకౌంటెడ్ ఫర్. Verify ownership and existence of the fixed assets by examining records and conducting physical verification respectively. My assets కి సంబంధించిన దాంట్లో మనం పర్చేజ్ బిల్స్ చూడాలి, ఫిజికల్ వెరిఫికేషన్ కూడా చేయాలి కదమ్మా. నిజంగా అసెట్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి ఎగ్జిస్టెన్స్ లో చెక్ చేయాల్సిన అవసరం లేదా? కంపల్సరీ చెక్ చేయాలి. ఎస్ ఆర్ నో? రైట్. తర్వాత వెరిఫై వెదర్ ద డిప్రిసియేషన్ హ్యాస్ బీన్ ప్రాపర్లీ క్యాలిక్యులేటెడ్ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ క్లాస్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. మనకి ఈ యాక్ట్ ప్రకారం, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం నువ్వు కనుక ఆడిట్ చేయాల్సి వస్తే అక్కడ బ్లాక్ ఆఫ్ అసెట్స్ ని కంప్లై చేశారా లేదా? అది నార్మల్ గా అయితే కనుక నార్మల్ రిటర్న్ డిప్రిసియేషన్ అంటే AS 10 ని కంప్లై చేశారా లేదా? రికగ్నిషన్ క్రైటీరియా హాస్ బీన్ సాటిస్ఫైడ్ విత్ రెస్పెక్ట్ టు AS 10 ఆర్ నాట్? అవన్నీ కూడా మనం రాసుకోవచ్చు కదమ్మా. Obtain written representation with existence, ownership and valuation of asset. ఏ ఆస్పెక్ట్స్ లో రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలంట? ఎగ్జిస్టెన్స్, ఓనర్షిప్, వాల్యుయేషన్. ఈ 3 పాయింట్స్ లో రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి. మరి రిటర్న్ రిప్రజెంటేషన్స్ అసెట్స్ పాయింట్ అనేది ప్రతి దాంట్లోనే ఇవే రాసేయండి. ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే అసెట్స్ లైబిలిటీస్ జనరల్ గా పెద్దగా మారేది ఏమి ఉండదు. ఇప్పుడు హోటల్ అసెట్స్ అన్నాడు అనుకో, అసెట్స్ ని రికగ్నైజ్ చేశారా లేదా, డిప్రిసియేషన్ చేస్తున్నారా లేదా, మళ్ళీ రిటర్న్ రిప్రజెంటేషన్ అప్టైన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జిస్టెన్స్, ఓనర్షిప్, వాల్యుయేషన్. అర్థం అవుతుందా? రైట్. Liability. Verify corpus or capital fund. Special attention for any increase in the same in compared to that of the previous year. Last year తో కంపేర్ చేస్తే ఇయర్ అయినా పెరిగింది అనుకో, దాని స్పెషల్ అటెన్షన్ మెటీరియల్ ఐటమ్ కదన్నది. క్యాపిటల్ వచ్చిన కాంట్రిబ్యూషన్ అనేది మనకి. సో దాని మీద అది దాంతో ఏం వెరిఫై చేయాలి? అక్కడ సంబంధించిన డాక్యుమెంట్ ఏముంటే ఆ డాక్యుమెంట్ వెరిఫై చేయాలి. బ్యాంక్ స్టేట్మెంట్ లో ఉన్న రిసీట్స్ వెరిఫై చేసుకోవాలి. అంతేనా? Check any deposit paid by the student on admission, if refundable, shown as a liability or not, and transfer to P&L account. సో ఎప్పుడైనా సరే మనకి అమౌంట్ ఇప్పుడు అడ్వాన్స్ గా అమౌంట్ వచ్చేసింది లేదా ఎక్సెస్ అమౌంట్ వచ్చేసింది, దాన్ని ఏం చేయాలమ్మా? మనం అయితే లైబిలిటీ గానీ అసెట్ గానీ చూపించుకోగలమా? సో దాని ప్రకారం చూపించారా లేదా అని చెప్పేసి వెరిఫై చేసుకోమని చెప్పేసి చెప్తున్నాడు. ఇవే పాయింట్స్ రాయాలా, ఇంకా మనం జనరలైజ్డ్ గా పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చు కదమ్మా. ఎస్ఆర్ నో? సో అందుకోసం అని చెప్పేసి ఇవన్నీ ఏంటంటే జస్ట్ గైడెన్స్ కోసం మాత్రమే. అంతేగాని ఈ పాయింట్స్ అన్ని ఇవే మాత్రమే బట్టి పట్టేసి కూర్చొని మనం బట్టి రాయాల్సిన అవసరం అంతే ఎక్కడా లేదమ్మా. ఇందులో ఇంకా అకౌంటింగ్ స్టాండర్డ్స్ గురించి రాయలేదు, స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ గురించి రాయలేదు, రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ మనం మెన్షన్ చేస్తాం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అలాగే మనం ఒక బేసిక్ ఐడియాతో మనం ఆన్సర్ అనేది చేసుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్ మనకి ఒక ఆడిట్ ఆఫ్ ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అని అన్నాడు అంటే కనుక ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ నుంచి స్టార్ట్ చేసి కంక్లూజన్ అండ్ రిపోర్టింగ్ వరకు మనం టోటల్ ప్రాసెస్ అంతా కూడా రాసుకుంటే వెళ్ళి అందులో మేజర్ ప్రాసెస్ ఏముంటది? ఎగ్జిక్యూషన్ లో ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం వెరిఫై చేస్తామని చెప్పేసి ఈ పాయింట్స్ అన్ని కూడా మనం స్పెసిఫిక్ గా రాసుకుంటూ వెళ్తాం. అర్థమైందా? మేజర్ పార్ట్ ఇదే. ఆ మేజర్ పార్ట్ మాత్రం ఇచ్చాడు, మిగతా పార్ట్ ఇవ్వలేదు. మిగతా పార్ట్ కూడా రాసుకోవచ్చా లేదా మనం? ఎస్ ఆర్ నో? అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక స్టాండర్డ్ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ పెట్టుకున్నాం అనుకోమ్మా. ఎక్కడైతే ఒక ఎంటిటీ మార్చాడు అనుకో, ఎంటిటీ మారిస్తే మనం ఏం చేస్తాం? ఆ ప్లేసెస్ లో రీప్లేస్ చేసేస్తాం అంతేనా? సో మనం స్టార్ట్ చేసి నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అనుకుంటున్నాం? లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ నుంచి స్టార్ట్ చేసి అక్కడ ఒపీనియన్ వరకు రాద్దాం అనుకుంటున్నాం కదమ్మా, కంక్లూజన్ అండ్ ఒపీనియన్. సో ఇదంతా కూడా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాటే కదా. సో అక్కడ మధ్యలో ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడక్కడ మార్చుకుంటూ వెళ్తాం అమ్మా. అంతేనా? ఎక్కడెక్కడ అవసరం అవుతాయి? ఇప్పుడు ఎక్స్పెండిచర్, రిసీట్స్ అన్ని చోట్ల ఒకలాగా ఉంటాయా? ఉండవు. అప్పుడు మారినప్పుడు మార్చుకుంటూ వెళ్తే సరిపోదు. అంతేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సపోజ్ నెక్స్ట్ ఏం చెప్పాడు చూడండి అమ్మా. ఆడిట్ ఆఫ్ హాస్పిటల్ అన్నాడు. హాస్పిటల్ కి మనం ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు హాస్పిటల్లో మళ్ళీ మనకి బేసిక్ గా లెటర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇవన్నీ తీసుకుంటామా? సో అది కంపెనీ అయితే కనుక ఆర్ఓసి ఫైలింగ్ మనం చేయాల్సింది, డాక్యుమెంట్ ఫైల్ చేయాలి, స్టాట్యూటరీ నామ్స్ ని మనం కంప్లై చేయాలి, లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అంటే SA 210 కంప్లై చేయాలి, ఇవన్నీ రాసుకుంటాం కదమ్మా. రిటర్న్ రిప్రజెంటేషన్స్ తీసుకోవాలి.
తర్వాత నెక్స్ట్ ఏం చేయమంటున్నాడు, మీకు ఇక్కడ ఆడిట్ ఆఫ్ హాస్పిటల్ కనుక వస్తే మీరు ఏం చేస్తారు, వాట్ ఆర్ ద ఆస్పెక్ట్స్ యూ డూ అని చెప్పేసానంటే ఇవి మనం రాస్తాం. తర్వాత అందులోంచి నెక్స్ట్ ఏంటమ్మా, నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్. నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్ అప్టైన్ చేయాలంటే ఏం చేయాలి, అది నేచర్ ఆఫ్ ఫార్మేషన్ తెలుసుకోవాలా. నేచర్ ఆఫ్ ఫార్మేషన్ తెలుసుకున్న తర్వాత అది ట్రస్టా, సొసైటీయా, కంపెనీయా, పార్ట్నర్షిప్ ఫర్మా, ఎల్ఎల్పియా, దేని బేస్ చేసుకుని ఉంటుంది చూస్తాం కదమ్మా. దానికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది వెరిఫై చేస్తాం కదా, ఇన్కార్పొరేషన్ డాక్యుమెంట్. తర్వాత దానికి సంబంధించిన ఇప్పుడు కంపెనీ అనుకుంటే కనుక మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ రెండు తీసుకోవాలి. అదే ఎల్ఎల్పి అయితే కనుక ఎల్ఎల్పి అగ్రిమెంట్ తీసుకోవాలి. పార్ట్నర్షిప్ అయితే పార్ట్నర్షిప్ డీడ్ తీసుకుంటాం, ఎంతనా. ట్రస్ట్ అయితే ట్రస్ట్ డీడ్, ఇవన్నీ కూడా అప్టైన్ చేస్తాం. తర్వాత ఇంటర్నల్ కంట్రోల్స్ ని అండర్స్టాండ్ చేసుకుంటాం. అకౌంటింగ్ రికార్డ్స్, అకౌంటింగ్ సిస్టమ్ ని మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. అర్థమైందా? దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తాం, ప్లానింగ్ వెళ్తాం, ప్లానింగ్ ద థింగ్స్. ఆ తర్వాత ఏం చేస్తామమ్మా, ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ వచ్చేసరికి అందులో కంప్లైన్స్ ప్రొసీజర్స్, సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ వచ్చేసరికి మనకేంటి ఒక్కొక్క ఆస్పెక్ట్ ని ట్రాన్సాక్షన్ వైజ్ గా వెరిఫై చేసుకుంటూ వెళ్తాం. ఏముంటాయి చెప్పండి ఇందులో, ఇక్కడ కూడా మళ్ళీ రిసీట్స్, ఎక్స్పెండిచరే కదమ్మా. రిసీట్స్ అంటే ఏముంటాయి ఇక్కడ, హాస్పిటల్లో మనకి రిసిప్ట్స్ ఉంది, పేషెంట్సే కదమ్మా. పేషెంట్స్ ఎన్ని రకాలు చెప్పండి, ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ అన్నమ్మా. ఎన్ని రకాలంటే హార్ట్ డిసీజులు, కిడ్నీ డిసీజులు చెప్పకండి నాకు. ఓకే, హాస్పిటల్ కి ఎప్పుడు కూడా పేషెంట్ అంటే ఇన్ పేషెంటా, అవుట్ పేషెంటా అంటే ఆ స్ట్రక్చర్ బేస్ చేసుకుని, పర్టికులర్ గా హాస్పిటల్ బేస్ చేసుకుని ఉండాలి కదమ్మా. సో ఇన్ పేషెంట్ అంటే ఎవడు, ఇన్ పేషెంట్ అంటే లోపలికి వచ్చేవాడమ్మా, రైట్. సో అడ్మిట్ అయ్యేవాడు. ఓకే, అవుట్ పేషెంట్ అంటే వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోయేవాడు. ఓకే, అడ్మిట్ అయ్యేవాడి దగ్గర నుంచి ఒకలాగా, జస్ట్ ఇప్పుడు అవుట్ పేషెంట్స్ దగ్గర నుంచి అయితే ఏం చేస్తాం, జస్ట్ కన్సల్టింగ్ ఫీజు గురించి వెరిఫై చేస్తాం. ఆ కన్సల్టింగ్ ఫీజుకి సంబంధించిన రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఆ రిజిస్టర్ సంబంధించిన దాంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ రిసీట్స్, కన్సల్టింగ్ ఫీజు రిసీట్స్ ఇష్యూడ్. మనం కన్సల్టింగ్ ఫీజు రిసీట్స్ ఇష్యూ చేస్తాం కదా ఆ రోజున, ఆ ఇష్యూడ్ దాంతో ఏం మ్యాచ్ అవ్వాలి, కన్సల్టింగ్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు కదా, నెంబర్ ఆఫ్ పేషెంట్స్ మ్యాచ్ అవ్వాలా లేదమ్మా, ఎస్ఆర్ నో. దానికి సంబంధించి మనం పాలసీ పెట్టుకున్నాం అనుకో, ఎలాగా టోటల్ గా మనకి 15 days వరకు, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకో, 15 days వరకు మళ్ళీ కన్సల్టేషన్ ఫీజు తీసుకోరు. ఓకే, అందుకోసమని వాళ్ళు ఏం చేస్తారంటే 16వ తారీఖు 16 రోజు రమ్మంటారు. ఓకే, ఎందుకంటే 15 రోజులు అయిపోయిన తర్వాత 20 days కి రమ్మంటారు. ఎందుకో ఆడు కన్సల్టింగ్ ఫీజు ఓన్లీ 15 రోజులకే పనిచేస్తుంది. ఓకే, సో అడే అప్పుడు ఈ రోజున వెళ్ళాం అనుకో, 10 రోజులు వచ్చాయంటాడా, 15 రోజులు మీకు ఇది అనుకుంటే ఎప్పుడు రమ్మంటాడు, 20 days లో రమ్మంటాడు కదా. ఎందుకు, ఆ కన్సల్టింగ్ ఫీజు మళ్ళీ ఛార్జ్ చేయడానికి. అర్థమైందా లేదా, అంటే ఇప్పుడు అటు ప్రొసీజర్ పెట్టుకున్నారు కదా, అంటే మళ్ళీ 15 రోజుల్లో ఎవరైనా పేషెంట్ వచ్చాడు అనుకో, వాడి కన్సల్టింగ్ ఫీజు ఛార్జ్ చేస్తామా, చెయ్యం కదమ్మా. సో అలాంటప్పుడు టోటల్ నెంబర్స్ లో టోటల్ నెంబర్ ఆఫ్ రిజిస్టర్ ఉంటుందా, పేషెంట్ రిజిస్టర్, అందులో అందరికీ కూడా రిసీట్స్ ఇష్యూ అవుతాయా, కొంతమందికి రిసీట్స్ ఇష్యూ అవ్వకుండా ఉంటాయి కదమ్మా. అక్కడ మనం ఏం చేయాలి, రికన్సైల్ చేసుకోవాలి కదా, సార్ నో, ఆ రికన్సిలేషన్ చేసుకోవాలనే పాయింట్ రాసుకోవాలి. తర్వాత ఇన్ పేషెంట్స్ అనుకుంటే కనుక వాళ్ళకి సపరేట్ ఛార్జ్ ఫర్ ది మనకేంటి, మనకి రూమ్ ఎక్స్పెండిచర్, తర్వాత మెడిసిన్స్ ఎక్స్పెండిచర్, తర్వాత ట్రీట్మెంట్ ఎక్స్పెండిచర్, లేకపోతే ఆపరేషనల్ ఎక్స్పెండిచర్, ఆపరేషన్స్ కి సంబంధించిన రిసీట్స్, ఆపరేషన్ ఫీజు, వీటన్నిటిని బైఫర్కేషన్ ఎలా చేస్తున్నారు, సో దాని మీద ఛార్జింగ్ ఎలా చేస్తున్నారు అని చెప్పేసి చూస్తాం లేదమ్మా. సో వాళ్ళకి ఇష్యూ చేసిన బిల్స్, దానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్, ఎస్ ఆర్ నో, ఆర్ క్యాష్ కడితే కనుక క్యాష్ బిల్స్. క్యాష్ 2 లక్షల మించి మనం క్యాష్ లో తీసుకోవచ్చా, తీసుకోకూడదు. సో ఇక్కడ నాన్ కంప్లైన్స్ విత్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వస్తుంది కదమ్మా. సో అక్కడ ఆ పాయింట్ వీలైతే అర్థమవుతుందా. సో గుర్తొస్తేనే, నేనేం గుర్తు రాకపోయినా సరే మరి కూర్చొని ఇది రాసేయండి అంటలేదు, గుర్తొచ్చిన వరకు పాయింట్స్ అనేవి రాసుకుంటా వెళ్ళండి అంటున్నాను. ఏమేమి ఇన్కార్పొరేట్ చేయమంటున్నాను, స్టాట్యూట్స్, రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని ఇన్కార్పొరేట్ చేయండి, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇన్కార్పొరేట్ చేయండి, తర్వాత ఆడిటింగ్ స్టాండర్డ్స్ ని ఇన్కార్పొరేట్ చేయండి. మాక్సిమం ఇలాంటి అన్నింటినీ కూడా ఇన్కార్పొరేట్ చేస్తూ మనం రాయడానికి ట్రై చేయండి అంటున్నానమ్మా. అర్థమైందా, రైట్. సో ఇక్కడ ఏం చెప్పాడు చూడండి, ఫ్రమ్ పేషెంట్స్ ఏం చేస్తారంట, చెక్ కాపీస్ ఆఫ్ ది బిల్స్ ఇష్యూడ్. మనం ఆ పేషెంట్స్ కి ఇష్యూ చేసిన బిల్స్ చూడమంటున్నాడు. ఓకే, తర్వాత patients with reference to register of patients ensure that all patients have been billed properly. Calculation of few bills అంటే శాంప్లింగ్ చేసి కొన్ని బిల్స్ వెరిఫై చేయమంటున్నాడు. సార్ ఇక్కడ ఎక్కడ ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ గురించి రాయలేదు కదా సార్, మనం రాసుకోవచ్చా లేదా, మనకు తెలుసు కదమ్మా బైఫర్కేషన్ ఎలా ఉంటుందో ఒక హాస్పిటల్లోని. సో హాస్పిటల్లో తెలిసినప్పుడు మనం బైఫర్కేషన్ చేసి రాసుకోవచ్చు. వీడేంటి గైడెన్స్ ఆన్సర్ ఇస్తున్నాడమ్మా, అంతేగాని ఇదే ఆన్సర్ అని చెప్పేసి కాదు. మళ్ళీ చెప్తున్నాను,
తర్వాత ఎగ్జామిన్ వెదర్ ద బిల్స్ రేజ్డ్ ప్రాపర్లీ బైఫర్కేటెడ్ ఇంటూ రెంటల్ చార్జెస్, సర్వీస్ చార్జెస్, పేమెంట్ రిగార్డింగ్ మెడిసిన్స్, ఇదంతా కూడా ఎవరికి? ఇన్ పేషెంట్. తర్వాత చెక్ ఇంటర్నల్ కంట్రోల్ అండ్ ఆథరైజేషన్స్ ఫర్ ది బిల్స్ రైజ్డ్ అట్ కన్సెషనల్ రేట్. అంటే కన్సెషన్ ఇచ్చాడంటే అక్కడ ఏం చేస్తాం? ఆథరైజేషన్ చెక్ చేస్తాం కదమ్మా. సో ఫీజ్ ఫిక్స్డ్ క్రైటీరియా, మన బ్రౌచర్ క్రైటీరియా, బ్రౌచర్ ఏదైతే ఫిక్స్ చేసామో ఫీజెస్, ఆ ఫీజెస్ ప్రకారమే ఫీజెస్ అనేది చార్జ్ చేశారా లేదా? అంటే ట్రీట్మెంట్ కి మనకి ఏం చేస్తారమ్మా? ఫీజు చార్జ్ చేస్తారు కదా, ఆ ఫీజు అలాగే చార్జ్ అయిందా లేదా? తర్వాత సెకండ్ ఏంటి? కన్సెషన్ ఇచ్చారంటే కనుక అప్రోప్రియేట్ లెవెల్ ఆఫ్ అథారిటీ, వాళ్ళ అథారిటీ ప్రకారమే ఏంటి ఈ కన్సెషన్స్ ఇచ్చారా లేదా? తర్వాత చెక్ collected shown in cash book and duplicate copies of the receipts issued to patients. అలాంటివన్నీ ఉన్నాయా లేదా? ఇవన్నీ వెరిఫై చేసుకున్నాం. ఇవే రాయాలమ్మా, ఇవి కాదు కదమ్మా. మనం ఏదైనా జనరల్ గా రాసుకోవచ్చు కదమ్మా. ఎస్ఆర్ నో, ఇవన్నీ జనరలైజ్డ్ ఆస్పెక్ట్సే కదా. తర్వాత ఫ్రమ్ గ్రాంట్స్ అంటున్నాడు. చెక్ కాపీస్ ఆఫ్ ది కరెస్పాండెన్స్ విత్ ది గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్ టు ఎన్ష్యూర్ పర్పస్ ఆఫ్ ది గ్రాంట్. Ensure whether the grant or donation received a specific purpose have been properly applied. Obtain written representation regarding the use of the grants. ఒకవేళ ఎక్కడైనా సరే మనం ఇక్కడ కండిషన్స్ ని కంప్లై చేయలేదనుకోమ్మా, వాటిని రివర్స్ చేయాల్సి వస్తుందా? వాటిని రివర్స్ చేయాల్సి వస్తే కనుక అది ఏమవుతుంది? ఎక్స్ట్రాడినరీ ఐటమ్ అవుతుందా? ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ ని సెపరేట్ గా డిస్క్లోజ్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఉందా లేదా? అంటే AS5 కంప్లైంట్స్ చేయాల్సిన అవసరం ఉంటుందా లేదా? అది రాసుకోవచ్చా? ఎక్కడన్నా సరే రిఫండ్ ఆఫ్ గవర్నమెంట్ గ్రాంట్ ఇవ్వాల్సి వస్తే కనుక ఇక్కడ AS12 లో ఏం చెప్పారమ్మా? మనకి రిఫండ్ ఆఫ్ గవర్నమెంట్ గ్రాంట్ చేసేటప్పుడు ప్రొసీజర్ అనేది ఫాలో అని చెప్పారు లేదా? అంటే ఇది ఎక్స్ట్రాడినరీ ఐటమ్ అని చెప్పేసి మనం ఎక్కడ చదువుకున్నాం? AS5 లో చదువుకున్నాం. AS5 ని ఇన్కార్పొరేట్ చేయలేదా? ఎస్ఆర్ నో, ఇవన్నీ కూడా మనం రాసుకోవచ్చమ్మా. ఎందుకంటే ఇవన్నీ చెప్పరు, మనం డెవలప్ చేసుకోవచ్చు. ఎస్ఆర్ నో, రైట్. తర్వాత ఎగ్జామిన్ అకౌంటింగ్ ఫర్ గ్రాంట్స్ విత్ స్పెషల్ అటెన్షన్ టు క్లాసిఫికేషన్ ఇంటూ క్యాపిటల్ అండ్ రెవెన్యూ. మనం ఒక స్ట్రక్చర్ అనేది ఆల్రెడీ పెట్టుకుంటున్నాం. అంటే లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ నుంచి కంక్లూజన్ వచ్చేంత వరకు కూడా మొత్తం అన్ని ఆస్పెక్ట్స్ కవర్ అయ్యే విధంగా మనం ఈ ఒక స్పెషల్ ఆడిట్ కనుక క్వశ్చన్స్ దాని గురించి రాస్తామని చెప్పేసి మనం అనుకున్నాం. ఒక స్ట్రక్చర్ పెట్టేసుకుంటే అందులో మధ్యలో మనం ఏం చేస్తాం? ఇక్కడ రిసీట్స్ గురించి, రిసీట్స్ ఉంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయితే ఈ రిసీట్స్ రాస్తాం. అదే ఒక హాస్పిటల్ అనుకుంటే ఈ రిసీట్స్ గురించి మనం రాస్తాం. అంతేనా? తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ డివిడెండ్. ఇక్కడ మనం ఏం చేస్తాం? ఇన్వెస్ట్మెంట్ రిజిస్టర్ వెరిఫై చేయాలంటున్నాడు. తర్వాత దానికి అగనెస్ట్ గా వచ్చిన అమౌంట్ ని మనం టైం ప్రపోర్షన్ లోనే రికగ్నైజ్ చేసామా లేదా? AS9 ప్రకారం. డివిడెండ్ అనుకుంటే అగనెస్ట్ రైట్స్ మనం చేసామా లేదా? ఇవన్నీ చూస్తాం కదమ్మా. తర్వాత చెక్ కలెక్షన్ ఆఫ్ వేరియస్ ఇన్కమ్స్ విత్ రిఫరెన్స్ టు ద క్యాష్ బుక్ ఆర్ బ్యాంక్ బుక్ అని చెప్పేసి అని అంటున్నాడు. ఎస్ఆర్ నో, ఇవన్నీ కూడా మనం రాయించా లేదమ్మా. తర్వాత పేమెంట్స్ అంటే విత్ రెస్పెక్ట్ టు purchases and various expenses. Check authorization for various payments of special capital expenditure. Tarada compare the various items with expenditure those previous year analytical procedures. Mamana enni kuda already మనం స్ట్రక్చర్ లో ఇన్కార్పొరేట్ చేసి పెట్టుకున్నామా పెట్టుకోలేదా? సో తర్వాత చెక్ ఫ్యూ క్యాలిక్యులేషన్స్, అంటే శాంప్లింగ్ అప్లై చేయమంటున్నాడు. తర్వాత పర్చేజ్ ఆఫ్ హై వాల్యూ మెడిసిన్స్ అండ్ స్ట్రిక్ట్ కంట్రోల్ ఓవర్ ది పర్చేజ్ ఆఫ్ ది ఇష్యూ అండ్ రిటర్న్ రిప్రజెంటేషన్ అబౌట్ అబ్నార్మల్ ఐటమ్స్. మొత్తం ప్రతి చోట రాసుకోవచ్చు కదా మీ రిటర్న్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ అబ్నార్మల్ ఐటమ్స్ అన్ని కూడా మనం ప్రతి చోట రాసుకోవచ్చు కదా. సో అలాగే పైన కూడా ఒక రిటర్న్ రిప్రజెంటేషన్స్ రిగార్డింగ్ యూజ్ ఆఫ్ గ్రాంట్స్ అంటున్నాడు. ఆ గ్రాంట్స్ వచ్చిందని పై దాంట్లో కూడా రాసుకోవచ్చు కదా. పైన మనం ఏం మాట్లాడుకున్నాం? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఇదని మాట్లాడుకున్నాం కదా. ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దగ్గర కూడా ఈ రిటర్న్ రిప్రజెంటేషన్ పాయింట్ రాసుకోవచ్చు కదమ్మా. ఎస్ఆర్ నో, గ్రాంట్స్ దగ్గర. Taxation, examine calculation and accounting of provision for taxation and check the hospital eligible for income tax exemption or not. Okay. Tarvata assets and liabilities. Chudamma, examine whether all the assets are properly accounted for. Check ownership and existence of, and verifying records and conducting physical verification respectively. Verify whether the depreciation has been properly calculated. Obtain written representation with respect to existence, ownership, valuation of assets. మనం అనుకున్న పైన రిటర్న్ రిప్రజెంటేషన్స్ గురించి రాసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ రాసాక రాలేదమ్మా. సో ఇక్కడ గ్రాంట్స్ గురించి వచ్చినప్పుడు రిటర్న్ రిప్రజెంటేషన్, అబ్నార్మల్ ఐటమ్స్ గురించి రిటర్న్ రిప్రజెంటేషన్, ఈ అసెట్స్ గురించి రిటర్న్ రిప్రజెంటేషన్ ఇంచుమించు ప్రతి దాంట్లోనే మనం కంటిన్యూ చేసేచ్చా? ఎస్ఆర్ నో, ప్రతి టైప్ ఆఫ్ ఆడిట్ లోని మనం ఇది కంటిన్యూ చేసేచ్చమ్మా. ఇదేంటంటే జస్ట్ గైడెన్స్ రూల్, అంతేనా? జస్ట్ గైడెన్స్ చెప్తున్నారు మాత్రమే, ఇలాగే ఉండాలని చెప్పేసి మ్యాండేటరీ ఏం కాదు. వెరిఫై కార్పస్ ఆర్ క్యాపిటల్ ఫండ్, స్పెషల్ అటెన్షన్ టు డ్రా ఇంక్రీజ్ ఇన్ ద అమౌంట్ కంపేర్డ్ టు ద ప్రీవియస్ ఇయర్.
adequacy of the internal controls over the purchase of stock, purchase and issue of stock, whether claim against a hospital has been properly accounted for. ఇవన్నీ కూడా మనం ఏంటంటే మనం ఆడిట్ ఆఫ్ హాస్పిటల్స్ లో మనం చెప్తున్నాడు. దీంతో పాటుగా మనం ఇక్కడ స్ట్రక్చర్ ప్రకారం రాసుకుంటూ వెళ్ళిపోతాం, రాసుకుంటూ వెళ్ళిపోవమ్మా. ఎస్ ఆర్ నో? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా? ఒక స్పెషల్ ఆడిట్ సిచ్యువేషన్ ని మనం ఎలా అడ్రస్ చేయాలి, ఎలా ఆన్సర్ చేయాలి, ఒక స్టాండర్డైజ్డ్ ఆన్సర్ మన దగ్గర ఉందా లేదా? ఇప్పుడు జస్ట్ అక్కడ ఏంటి ఆ రీప్లేస్ చేస్తాం, దాంట్లో ఉన్న స్పెషలైజ్డ్ ఆస్పెక్ట్స్ ఎంతవరకు మనం డెవలప్ చేయగలమో అంతవరకు డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. అర్థమైందా? సార్ ఈ రిసీట్స్ రాయాలా, ఈ ఎక్స్పెండిచరే రాయాలా, అదేం స్టాండర్డ్ రూల్ ఏం లేదు. అర్థమైందమ్మా? జనరల్ గా ఒక హాస్పిటల్ అనగానే మీకు ఏమేమి ఐడియా వస్తాయి? రిసీట్స్. తర్వాత ఈ హాస్పిటల్ అనగానే ఏ ఎక్స్పెండిచర్స్ ఐడియా వస్తాయి, దానికి సంబంధించిన ఎవిడెన్స్ అంటే మీరు ఏమి తీసుకుంటారు, ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఏం గ్యాదర్ చేస్తారు, అక్కడ మీరు కంప్లై చేయాల్సిన కంప్లైంట్స్ ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయా, ఎడిషనల్ స్టాట్యూటరీ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎస్సీఎస్ ప్రకారం కంప్లై చేయాల్సిన ఆస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం రాసుకుంటూ వెళ్తాం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? షల్ వి మూవ్ ఫార్వర్డ్? రైట్. ఇప్పుడు ఆడిట్ ఆఫ్ సినిమా హాల్ కూడా రాయించమ్మా. ఆడిట్ ఆఫ్ సినిమా హాల్ అంటే ఏమొస్తుంది? ఇక్కడ రిసీట్స్ ఏముంటాయి? మిగతా అంత స్ట్రక్చర్ మనం అనుకున్నది. ఓన్లీ రిసీట్స్, ఎక్స్పెండిచర్, అసెట్స్, లయబిలిటీస్ చూద్దామా? మరి నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్ అది తెలియాలి. నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్ లో అప్లికబుల్ లాస్, రెగ్యులేషన్స్ ఇవన్నీ రావాలని చెప్పేసి సిస్టమ్ ఇవన్నీ కూడా రాస్తాం కదమ్మా. రైట్. సో అంతకు మించి ఇక్కడ ఏమి కొత్తగా ఏమి ఉండదు. దాన్ని ఇక్కడ ఏమైనా ఎడిషనల్ పాయింట్స్ ఉన్నాయేమో చూడండి. మనల్ని ఏదైనా ప్రతి దాంట్లోనే ఏదో ఒక ఎడిషనల్ పాయింట్ మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. అది ప్రతి దాంట్లోనే రాసుకోవచ్చు అని చెప్పేసి మనకు అనిపించింది అనుకో. మరి ఎగ్జాంపుల్ కి రిటర్న్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ది గ్రాంట్స్, రిటర్న్ రిప్రజెంటేషన్ ఫర్ ది ఈ మన రిఫండ్ ఇది సరే మనకి కంప్లైన్సెస్ గురించి రాసుకున్నాం కదా నెక్స్ట్ పాయింట్ లో. అలాంటివన్నీ మనల్ని అట్రాక్ట్ చేస్తే కనుక చదివి ప్రతి దాంట్లో చదివి అది మన స్పెషల్ పాయింట్స్ ఏమైనా ఉంటే కనుక మనం ఏం చేయాలంటే వాటిని అడ్రస్ చేసుకోవాలంట. అర్థం అవుతుందా? రైట్. సో చూడండి, ఆడిట్ ఆఫ్ సినిమా హాల్ లో ఇక్కడ మనకి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయని చూడండి. స్టడీ ద ప్రొవిజన్స్ అప్లికబుల్ టు ద స్టాట్యూట్స్ యాజ్ పర్ ద లీగల్ స్టేటస్ ఆఫ్ ది సినిమా హాల్, ఎగ్జామిన్ ద ట్రస్ట్ డీడ్ ఆర్ రెగ్యులేషన్. ఒకవేళ ట్రస్ట్ అనుకుంటే కనుక అది, పార్ట్నర్షిప్ అనుకుంటే పార్ట్నర్షిప్ డీడ్, అదే కంపెనీ అనుకుంటే ఎంఓఏ, ఏఓఏ, ఎల్ఎల్పి అనుకుంటే ఎల్ఎల్పి అగ్రిమెంట్. స్టడీ ద మినిట్స్ ఆఫ్ ది మీటింగ్, ఎక్స్ట్రా ఇంటర్నల్ కంట్రోల్, అకౌంటింగ్ రికార్డ్ అండ్ అకౌంటింగ్ పాలసీ. ఇవన్నీ కూడా మనకి నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్ లో మనం కామన్ గా అనుకున్న పాయింట్స్ లో కవర్ అయిపోయినాయా, కవర్ అయిపోలేదా? రైట్. తర్వాత ఇక్కడ రిసీట్స్ అంటే స్పెషల్ గా రిసీట్స్ అంటే ఏముంటాయమ్మా? టికెట్స్ కదమ్మా. ఒకటి టికెట్స్ రెవెన్యూ, రెండోది అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ, తర్వాత రెస్టారెంట్ అయినా ఉంటే కనుక రెస్టారెంట్ ఇన్కమ్ అని చెప్పేసి అని అంటాడు. అర్థమైందా? రైట్. తర్వాత సో టికెట్స్ గురించి అనుకుంటే కనుక చెక్ ద టికెట్స్ టు బి ఇష్యూడ్ సీరియల్లీ నెంబర్డ్ అండ్ కీప్ ప్రాపర్ కస్టడీ. అమ్మా ఇక్కడ టికెట్స్ అనేవి సీరియల్ లో నెంబర్డ్ గా ఉన్నాయా లేదా, అండ్ అవి ప్రాపర్ కస్టడీలో ఉన్నాయా లేదా. ఇంటర్నల్ కంట్రోల్ కదా ఇది, కంప్లైంట్స్ ప్రొసీజరే కదా. తర్వాత perform compliance procedures to check whether there is strict internal controls or entry into the cinema hall and would be should be only against show of the ticket. అమ్మా ఇక్కడ మనకి అసలు ఎంట్రీ అనేది రెస్ట్రిక్ట్ చేయలేదు అనుకో, ఎవడ పడినాడు లోపలికి వచ్చి ఖాళీగా కూర్చుండిపోతారు కదమ్మా. సో మీరు ఎప్పుడైనా సినిమా హాల్కి వెళ్ళారనుకో, మా లోపల మీరు కూర్చున్నాక తర్వాత ఒక పర్సన్ వస్తాడు, ఒక అరగంట తర్వాత ఇప్పుడు వచ్చి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ని కూర్చుని ఏదో గాల్లో ఎలా అనుకుంటున్నట్టు లెక్కేస్తాడు అన్నమాట. అటు నెంబర్ ఎంతమంది వచ్చారు, ఎన్ని టికెట్లు తెగాయి అని చెప్పేసి ఏం చేస్తాడు, క్రాస్ వెరిఫికేషన్ అనమాట. అర్థమవుతుందా? అలాంటి ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఏమన్నా ఉందా లేదా అని చెప్పేసి మనం చెక్ చేసుకుంటాం. ఓకే రైట్. అంటే ఎక్స్టర్నల్ గా ఎవడైనా సరే బయట నుంచి వచ్చి కూర్చుండిపోయాడా టికెట్ లేకుండా అని చెప్పేసి. చెక్ ఇంటర్నల్ కంట్రోల్ విత్ రెస్పెక్ట్ టు ఇష్యూయన్స్ ఆఫ్ ఫ్రీ పాసెస్. తర్వాత ఈ కలెక్షన్ దేంతో చెక్ చేయాలమ్మా? క్యాష్ బుక్, నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ ఫర్ ఈచ్ షో, తర్వాత డైలీ రిపోర్టు, తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్, డిఫరెంట్ సిరీస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ పే చేశారా, పే చేయలేదు. ఇప్పుడు ఏంటి, జిఎస్టీ కంప్లైన్సెస్ ఏం చూడాలి ఇక్కడ. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి, ఇంతకు ముందు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉండేదమ్మా, తీసేసి ఇప్పుడు విత్ డ్రా చేసి రిపీల్ చేసేసి జిఎస్టీ పెట్టారు. కాబట్టి జిఎస్టీ ట్యాక్సెస్ అనేవి ప్రాపర్ గా కలెక్ట్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి మనం చూడాలి. ఎస్ ఆర్ నో? తర్వాత అడ్వర్టైజ్మెంట్, స్టడీ ద అగ్రిమెంట్ ఇంటూ ద అడ్వర్టైజ్మెంట్ అండ్ ascertain whether the incomes slide shots and recognized and collected. అంటే మనకి బయట హోర్డింగ్స్ ఉంటాయి, ఇంకా హోర్డింగ్స్ గురించి మాట్లాడలేదు.
సినిమా థియేటర్ బయట హోర్డింగ్స్ ఉంటాయి కదమ్మా, ఆ హోర్డింగ్స్ మీద రెవెన్యూ వస్తుందా లేదా, లోపల స్లైడ్ షోస్ ఉంటాయి కదా, వెళ్ళి వెళ్ళగానే పావు గంట బురద తినేస్తారు కదమ్మా, ఆ దాని మీద వచ్చే రెవెన్యూ అన్నమాట. ఓకే, సో ఆ ముఖేష్ యాడ్ ఫ్రీ. ఓకే, కంపల్సరీ, ఎందుకంటే గవర్నమెంట్ రెగ్యులేషన్ కాబట్టి ఆ ముఖేష్ యాడ్, రెడ్ గజల్ యాడ్ ఉంటది కదా, అదేంటంటే అది ఫ్రీ అన్నమాట. దాని మీద ఫీజు ఛార్జ్ చేయకూడదు, ఏ సినిమా హాల్ డబ్బులు తీసుకోకూడదు అమ్మా, అర్థమైందా? రైట్, ఎందుకంటే అది టొబాకో ప్రమోషన్ అన్నమాట, సారీ రెస్ట్రిక్షన్. అంటే ఎక్కువ కలెక్ట్ అయ్యేదాన్ని కదమ్మా ప్రమోట్ చేస్తారు, అంతేనా కదా? రైట్, అది విత్ ఫ్రీ ప్రమోషన్. ఓకే, తర్వాత చెక్ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ వెదర్ ది రిఫరెన్స్ టు అగ్రిమెంట్. మా రెంట్ అనేది మనకి ఈ అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ ఉందనుకోమ్మా, ఎన్ని స్లైడ్స్ పడ్డాయి అని చూస్తారమ్మా, ఎన్ని స్లైడ్స్ పడ్డాయి అని దాన్ని బేస్ చేసుకుని జనరల్ గా రెవెన్యూ అనేది రికగ్నైజ్ చేస్తారు. ఓకే, సో వీక్లీ రెవెన్యూ వీక్లీ ఉండొచ్చు, సో వాళ్ళ అగ్రిమెంట్స్ అనేది వీక్లీ ఉండొచ్చు, లేదా నెంబర్ ఆఫ్ స్లైడ్స్ అనేవి ఎన్ని వేసారు అని చెప్పి దాన్ని బేస్ చేసుకుని కూడా ఉండొచ్చు. అందుకోసమనే సినిమా థియేటర్ లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఒకే యాడ్ ని 3 సార్లు వేస్తారు, అవునా? ఎందుకు? వాడికి రెవెన్యూ పెరుగుతుంది అనమాట, అర్థమైందమ్మా? తర్వాత మధ్య మధ్యలో బ్రేక్ లో కూడా వేస్తుంటారు యాడ్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ పెరిగితే కనుక అడిగేంటి ఎవరు చూసేట్టు చూడలేదని సంబంధం లేదు, వీడికేంటి రెవెన్యూ జనరేట్ అయిపోతుంది కదా, ఆటో మీటర్ ఆన్ అయినట్టు మీటర్ ఆన్ అయిపోద్ది అమ్మా, అందుకోసం. తర్వాత రెస్టారెంట్ ఇన్కమ్, స్టడీ ద అగ్రిమెంట్ ఎంటర్డ్ విత్ ద సినిమా హాల్ అండ్ రెస్టారెంట్ టు రన్ ద ప్రెమిసెస్. అమ్మా బయట కాంట్రాక్ట్ ఇచ్చామా లేకపోతే మనమే రన్ చేస్తున్నామా? బయట కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం మనకి ఎంత పే చేస్తారు. ఓకే, సో అవి వెరిఫై చేయమంటున్నాడు. కలెక్షన్ ఆఫ్ ది షేర్ అంటే మన జనరల్ గా ఇప్పుడు మనకి ఎస్ఆర్ఎంటి ఫంక్షన్ హాల్ ఉందనుకోమ్మా, సారీ ఎస్ఆర్ఎంటి మాల్ ఫంక్షన్ హాల్ మాల్, ఓకే ఎస్ఆర్ఎంటి మాల్ ఉందనుకోమ్మా, అందులో అంటే షాప్స్ ఉంటాయి కదా, షాప్స్ లో వాటికి 2 రకాల రెవెన్యూ అమ్మా, ఫిక్స్డ్ రెవెన్యూ ప్లస్ వాళ్ళ సేల్స్ లో పర్సంటేజ్. ఎలాగంట ఫిక్స్డ్ రెవెన్యూ ఉంటది అంటే ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క అగ్రిమెంట్ ఎంటర్ అవుతాడు అన్నమాట. ఫిక్స్డ్ రెవెన్యూ ఇప్పుడు గేమ్ జోన్ ఉన్నదా, ఆ గేమ్ జోన్ లోనే ఎలా ఉంటదంటే వాడికి ఫిక్స్డ్ రెంటల్ పే చేయాలంట ఆ గేమ్ జోన్ వాడు, ప్లస్ వాడి కలెక్ట్ అయిన అమౌంట్ ఉంటది కదా, అందులో 25% వీడికి ఇచ్చేయాలంట. ఓకే, 2 కలిపి అది టోటల్ రెవెన్యూ అన్నమాట. మరి ఆ అగ్రిమెంట్ ప్రకారం ఆ రెవెన్యూని కరెక్ట్ గా రికగ్నైజ్ చేశారా లేదో చూసుకోవాలి కదమ్మా. రైట్, అలాగే. తర్వాత అమ్మ ఇక్కడ ఓన్లీ ఇక్కడ మనకి రెస్టారెంట్ ఇన్కమ్ మాత్రమే రాయాలా, గేమ్ జోన్స్ ఇన్కమ్ రాయకూడదా? మనం రాయొచ్చు కదమ్మా. ఇస్ దేర్ ఎనీ గేమ్ జోన్ ఉంటే కనుక గేమ్ జోన్ సంబంధించిన ఇది సెపరేట్ గా బయట పర్సన్స్ ఇస్తే ఎలాగా, మనమే మెయింటైన్ చేస్తే ఎలాగా. ఓకే, తర్వాత ఎక్స్పెండిచర్ అంటే టువర్డ్స్ ఎక్స్పెండిచర్ అడ్వాన్స్ పెయిడ్ టు డిస్ట్రిబ్యూటర్స్. ఎక్స్పెండిచర్ అంటే ఏముంటదమ్మా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి బైఫర్కేషన్ చూసుకోండి. పేమెంట్ వౌచర్ కి అగైనెస్ట్ గా పేమెంట్స్ మాత్రం చేశారో లేదో చూడండి. తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఆర్ ప్రమోషన్ కి ఎక్స్పెండిచర్ మనం ఏమైనా ఖర్చు పెట్టామో చూడండి. ఫిల్మ్ హైర్స్ అండ్ బిల్స్ ఆఫ్ గివెన్ బై డిస్ట్రిబ్యూటర్స్. ఫిల్మ్ హైర్ అంటే 1 వీక్ కి మనం రెన్యువల్ అవుతుందని చెప్పేసి అనుకున్నాం కదా మా సినిమా అనేది. సో అగ్రిమెంట్స్ మనం తీసుకుని వాళ్ళకి పేమెంట్స్ చేస్తాం కదా, ఆ పేమెంట్స్ టోటల్ కలెక్షన్ అంతా వెళ్ళిపోద్ది వాళ్ళకి, మన రెంటల్ ఇన్కమ్ అది తీసుకున్న తర్వాత మిగిలిన అమౌంట్స్ వెళ్తాయమ్మా. సో దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన బిల్స్ కి అగైనెస్ట్ గా పేమెంట్స్ అనేవి మనం చేస్తుంటాం. అవి అగ్రిమెంట్స్ ఏమైనా ఉంటే అగ్రిమెంట్స్ వెరిఫై చేయండి అంటున్నాడు, అర్థమైందా? తర్వాత అసెట్స్ అండ్ లయబిలిటీస్, మళ్ళీ ఇక్కడ సేమ్ ఎగ్జామిన్ వెదర్ ది అసెట్స్ ఆర్ ప్రాపర్లీ అకౌంటెడ్ ఫర్, ఓనర్షిప్ ఎగ్జిస్టెన్స్, వెరిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్, కండక్టింగ్ ఫిజికల్ వెరిఫికేషన్ అండ్ రెస్పెక్టివ్లీ. తర్వాత డిప్రిసియేషన్ యాజ్ పర్ ది, తర్వాత రిటర్న్ రిప్రజెంటేషన్ యాజ్ పర్ ఎగ్జిస్టెన్స్, ఓనర్షిప్, వాల్యుయేషన్ ఆఫ్ అసెట్, అనలిటికల్ రివ్యూ ప్రొసీజర్స్ అంటున్నాడు. ఇవన్నీ కూడా జనరల్ కాన్సెప్ట్స్ అన్నా, సో ఒకేలాగా కవర్ అవుతున్నాయి కదమ్మా. మనం ఇంకా అసెట్స్ లయబిలిటీస్ విడిగా కొన్ని పాయింట్స్ మనం రాసి పెట్టేసుకోవచ్చా? ఎస్ ఆర్ నో? ఫిక్స్డ్ గా ఏం వచ్చినా సరే అసెట్స్ లయబిలిటీస్ కి పాయింట్స్ అనేవి రాసేద్దాం అని చెప్పేసి రాసి పెట్టుకోవచ్చా లేదా? లైక్ సపోజ్ అకౌంటింగ్ స్టాండర్డ్ 10 కంప్లై చేయాలి విత్ రెస్పెక్ట్ టు రికగ్నిషన్, మెజర్మెంట్, వాల్యుయేషన్ అండ్ సబ్సిక్వెంట్ వాల్యుయేషన్ అని చెప్పేసి రాయిచ్చా? ఏఎస్ 10 లో యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది అసెట్ ని బేస్ చేసుకుని డిప్రిసియేషన్ చేయాలి అని చెప్పేసి రాయిచ్చా? తర్వాత ఈ అసెట్ కి సంబంధించిన ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలి అని చెప్పేసి అకార్డింగ్ టు పర్చేజ్ బిల్స్ చూడాలి, లేదంటే ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలి. డ్యూరింగ్ ద ఇయర్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే అసెట్స్ ఇంక్రీజ్ జరిగితే కనుక ఆ ఇంక్రీజ్ ని కూడా ప్రాపర్ గా రికన్సైల్ చేయాలి, రాసుకోవచ్చా లేదా? సో కంపారిజన్ గురించి ఏం రాస్తాం, అనలిటికల్ రివ్యూ ప్రొసీజర్స్ అప్లై చేస్తాం ఇక్కడ అని చెప్పేసి రాసుకోవచ్చు కదమ్మా. సార్ నో, ఎస్ సార్ నో. సో ఎన్ని పాయింట్స్ ఫిక్స్డ్ గా కొన్ని పాయింట్స్ పెట్టేచ్చా మనం, ఆ పెట్టేసుకుని అంటే ఇక్కడ ఒక ఆస్పెక్ట్ ఉంటూ వచ్చిందంటే కనుక మనం ఏం చేస్తాం, మనం ప్రీ ఫిక్స్డ్ పాయింట్స్ అనేవి రాసుకుంటూ వెళ్ళిపోతాం, అంతేనా?
సార్ అక్కడికక్కడ ఆలోచించడం బెటరా, ఈ ప్రీఫిక్స్డ్ పాయింట్స్ మనం రాసేసుకుంటే అది మనం డైరెక్ట్ గా మనం రాసుకుంటూ వెళ్ళిపోద్దమ్మా, అంతేనా కదా. సో అసెట్స్ లయబిలిటీస్ కి సంబంధించిన పెద్దగా మారే అవకాశం లేదనుకోమ్మా, మనం ఫిక్స్డ్ గా కొన్ని పాయింట్స్ రాసేయండి. ఆ లయబిలిటీస్ కి సంబంధించింది మనకి ఏదైతే లోన్స్ ఇచ్చారో లోన్స్ కి అగెన్స్ట్ గా ఇంట్రెస్ట్ అనేది అగ్రిమెంట్ లో ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్ కరెక్ట్ గా చార్జ్ చేస్తున్నారు లేదా, ఆ లోన్ అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్ పే చేసిన దీనికి అడ్జస్ట్ అవుతుందా లేదా, సో ప్రాపర్ ఆథరైజేషన్ తోనే మనం పేమెంట్స్ చేస్తున్నావా లేదా. తర్వాత లయబిలిటీస్ ని ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ కి మన క్రెడిటార్స్ వాటి గురించి ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ మనం వెళ్ళాలి అని చెప్పేసి ఇవన్నీ పాయింట్స్ మనం రాసుకుంటాం. ఆడిట్ చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్స్ అర్థమైందా. ఇలా ఫిక్స్డ్ గా కొన్ని పాయింట్స్ అనేవి మీరు పెట్టేసుకోవచ్చు. ఎస్ ఆర్ నో, ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్, అర్థమైందమ్మా. షల్ వి మూవ్ ఫార్వర్డ్. సో అంటే స్పెషల్ ఆడిట్ అయినా కష్టంగా ఉందమ్మా, జనరలైజ్డ్ గా మనకు ఎక్కువ స్కోప్ ఉన్నది, మనం ఎక్కువ ఆన్సర్ చేయడానికి ఏముంది, ఎక్కువ పాయింట్స్ రాయడానికి మనకి స్కోప్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. దాంతో పాటుగా మనం కొంత స్ట్రక్చర్డ్ ఫార్మేట్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసి రాయాలని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. అర్థమైందా లేదా, ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్. సో ఇక్కడితో ఆపుదామమ్మా. నెక్స్ట్ మధ్యాహ్నం నుంచి ఏం చేద్దాం, ఒక 2 స్టాండర్డ్స్ అనేది తీసుకుని ఆ 2 స్టాండర్డ్స్ ని చూద్దాం. అర్థమైందా.